ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ రాత్రి సమయాల్లో టెంపరేచర్స్ గణనీయంగా పడిపోతున్నాయి. వేకువజామునే పనులకు వెళ్లే వాళ్ళు చలి తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సీజన్ ఎండింగ్ వచ్చిన తర్వాత కూడా ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా చలి తీవ్రత అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ రాత్రి సాయంత్రం వేళ అయిన తర్వాత చీకటి పడ్డ తర్వాత ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. అడవులున్న నేపథ్యంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ కూడా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతూ చలి తీవ్రత అయితే కొనసాగుతుంది. అది మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పక్షం రోజులతో కంపేర్ చేస్తే క్రమంగా ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా చాలా వరకు చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత ఎప్పుడు నమోదయ్యే అర్లిటీలో ఇప్పటికి కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. ప్రస్తుతం భీంపూర్ మండలంలోని అర్లిటీలో 9.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అదేవిధంగా బేల మండలంలో కూడా 9.7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అటు నిర్మల్ జిల్లాలో సైతం ఈ అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లాలో సైతం చలి తీవ్రత అయితే ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిర్మల్ జిల్లాలోని పెంబిలో ఈరోజు 11.4 అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నాము. పారిశుద్ధ్య కార్మికులు అయితే ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేకువజామునే చలి తీవ్రతలో కూడా ఈ పారిశుద్ధ్య కార్మికులు వచ్చి ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అన్న, మార్నింగ్ ఎన్నిటికి వస్తారు మీరు? ఎలా ఉంది చలి తీవ్రత? పొద్దున 5 గంటల నుంచి 1 గంట వరకు డ్యూటీ సార్. మేము పొద్దున పొరుగురు నుంచి రాబడుతుంది, 4:30కు లేచేస్తాము. చలిలో ఇబ్బంది అవుతున్నది. చేతిలో గ్లౌజులు లేవు, గ్లౌజులు పెట్టుకొని సాక్సులు పెట్టుకొని ఇట్లా స్వెటర్ వేసుకొని వస్తుంది సార్ పొద్దున. కానీ చలి మాత్రం తగ్గుతుంది, 10 గంటల వరకు చలి తగ్గుతుంది సార్. ఎట్లుంటుంది అంటే గత 15 రోజుల నుంచి అయితే చాలా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ 15 రోజుల్లో ఎలా ఉంది? మీరు అంటే వేకువజామునే వచ్చి ఇక్కడ పనిచేయడం అనేది ఎలా ఉంది? ఎట్లాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు? మున్పటి కంటే ఈ సంవత్సరం చలి తీవ్రత ఎక్కువ ఉంది సార్. ఎక్కువ ఉంది. పొద్దున వచ్చి లేచినా కానీ చలితో మస్తు ఇబ్బంది అవుతుంది సార్. చేతులు అన్నీ ఇట్లా అంకర్లో పోతున్నాయి, కాళ్ళు తిమ్మిళ్ళు వస్తున్నాయి. అంత పొద్దున వచ్చి డ్యూటీ చేసుకుంటాం. చలి ఎక్కువ అవుతుంది ఈ సంవత్సరం. చలి బాగానే ఉంది సార్. అంటే ఈ చలి తీవ్రత మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇబ్బంది అవుతుంది, మస్తు ఇబ్బంది అవుతున్నాయి. మొత్తం అన్ని జలుబు అవుతున్నది, జ్వరాలు వస్తున్నాయి. వారం జ్వరాలు వస్తున్నాయి సార్. వారం జ్వరాలు వస్తున్నాయి. చలితోనే జ్వరాలు వస్తున్నాయి సార్. చలితో మస్తు ఇబ్బంది అవుతుంది సార్. మీరు చెప్పండి అన్న, అంటే వేకువజామునే వచ్చేసి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అంటే పొద్దున చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, శీతల గాలులు చల్లని గాలులు కూడా వీస్తూ ఉంటాయి. ఎలా పనిచేస్తున్నారు మీరు? ఇప్పుడు చలికాలం మధ్య మాకైతే బాగా ఇబ్బంది ఉన్నది. ఏం షూటర్లు ఇచ్చులేరు, ఏమన్నా టోపీలు ఇచ్చులేరు, మాకు బులోజులు ఇచ్చులేరు. పొద్దున 5కి వస్తాం, చల్లె చేతులు కాళ్ళు ఇట్లా అంకర పోతాయి నైట్లా రాంగా. అంత ఇబ్బందిలా మేము పని చేయంగా ఇట్లున్నది మా పరిస్థితి. అంటే మున్సిపాలిటీ నుండి ఎలాంటి చలికి సంబంధించి కాపాడుకునేందుకు ఎలాంటి మున్సిపాలిటీ గురించి ఇవరిదాకా ఎవరు ఏమి ఇచ్చేయలేము. ఎక్కువ దాత మాకు చెద్దలు ఇచ్చిండ్రు, కప్పుకుంటాకు బులోజులు ఇచ్చిండ్రు, అంతేగాని మున్సిపాలిటీ గురించి ఒక్క రూపాయి ఇవ్వలేము. ఇది అంటే ప్రధానంగా ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు తెలియజేస్తున్న దయనీయమైన పరిస్థితి ఒకటి. ఎందుకంటే వేకువజామునే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటాయి పట్టణంలో. వేకువజామునే వీరొచ్చి రోడ్డుపై పారిశుద్ధ్య పనులు చేసే పరిస్థితి ఉంటుంది. ఈ చలి తీవ్రతలో కూడా వీరి పని మాత్రం కొనసాగుతుంది. అయితే మున్సిపాలిటీ నుంచి చలి బారి నుండి కాపాడుకోవడానికి తమకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఇటు పారిశుద్ధ్య కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ చలి తీవ్రత అయితే కొనసాగుతుంది. చలి నుండి కాపాడుకోవడానికి ప్రధానంగా వేకువజామున ఎవరైతే పనికి వెళ్తుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఉన్ని దుస్తువులు అయితే ధరించాలని, ప్రధానంగా ఎవరైతే పసిపిల్లలు, వృద్ధులు, వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ చలి తీవ్రతకు సంబంధించి ఈ ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు వైద్యులు మాత్రం సూచిస్తున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా అయితే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇప్పటికి కూడా నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పగటి ఉష్ణోగ్రతలలో కాస్త పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ ఈ సాయంత్రం వచ్చేసరికి రాత్రిపూట గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ జిల్లాకు